వెలువడినటువంటి విషవాయువులు ఓ కార్మికుడి మృతి 10 మందికి అస్వస్థత ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. వాటి ప్రభావానికి ఒక కార్మికుడి మృతి చెందగా మరో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు చోటు చేసుకోగా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రెడ్డి, సిఐ మల్లికార్జున కథనం ప్రకారం కంపెనీ ప్రొడక్షన్ బ్లాక్ 3కి సమీపంలో 2000 లీటర్ల సామర్థ్యంగా రియాక్టర్ ఉంది. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్లోరోఫామ్లను కలుపుతున్న సమయంలో విషవాయువులు లీక్ అయి పరిసరాలకు వ్యాపించాయి. ఈ ఘటన జరిగాక ఉద్యోగులు కార్మికులు ఎప్పట్లాగే ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పటికే విషవాయువులను పీల్చిన వారిపై ఆ ప్రభావం రాత్రి 11:30 గంటల తర్వాత మొదలైంది. దగ్గు, శ్వాస సమస్య, మత్తు, కళ్ళమంటలు తదితర లక్షణాలతో 11 మంది ఉద్యోగులు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళని ఆసుపత్రులు తరలించారు. ఒడిశాకు చెందిన అమిత్ బాగ్ అనే కార్మికుడి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్న బాధితులకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా పరామర్శించారు. ఈ ఘటన మీద విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ చెప్పారు. ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రమాద కారణాలను బాధితులకు అందిస్తున్న వైద్య సేవల్ని సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని జిల్లా యంత్రాంగం సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.